హాయ్ ఆస్పిరెంట్స్, మై నేమ్ ఈజ్ యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయబడినటువంటి లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాము. ఈ వీడియోలో లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే మొత్తము 100 పోస్టులకు ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి 100 పోస్టులు ఎన్ఈపి 2020 గైడ్లైన్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాలో అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నవి పోస్టులు, అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నవి. టోటల్ పోస్టుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 100 ఉన్నాయి. ఈ 100 పోస్టులలో మరి స్కూల్ ఎడ్యుకేషన్కి ఎన్ని కేటాయిస్తారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఎన్ని కేటాయిస్తారు అనేది ప్రభుత్వం యొక్క డెసిషన్. సాధారణంగా స్కూల్ ఎడ్యుకేషన్లో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మనకి 50-50 ఉండే ఛాన్స్ ఉంది. అంటే 50 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్లో, 50 పోస్టులు మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉండే ఛాన్స్ ఉంది. లేదు ఆ విధంగా కాకుండా ఒకవేళ ఎక్కువ పోస్టులు కనుక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కేటాయిస్తే 60% పోస్టులు, అంటే 60 పోస్టులు ఉండే ఛాన్స్ ఉంది. 40 పోస్టులు మనకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే ఛాన్స్ ఉంది. సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి పోస్టులకు మనకు సాధారణంగా క్వాలిఫికేషన్ అడిగేది ఏమంటే ఎలిజిబిలిటీ బిఎల్ఎస్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి పోస్టులకి సాధారణంగా ఎంఎల్ఏసి క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఎవరైనా సరే మీరు బిఎల్ఏసి చేసినా, ఎంఎల్ఏసి చేసినా, లేదా కేవలం బిఎల్ఏసి ఒకటే చేసినా మీరందరూ కూడా ఇప్పుడు ఈ లైబ్రరీ పోస్టులకు ప్రిపరేషన్ కావాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు నన్ను అడుగుతున్నారు, ఎంఎల్ఏసి వీటన్నిటికీ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటున్నారు అని. అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే తక్కువలో తక్కువ 35 నుంచి 40 పోస్టులు అయినా స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటాయి కాబట్టి బిఎల్ఏసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ వాటికి ఎంఎల్ఏసి ఎలిజిబిలిటీ. కాబట్టి బిఎల్ఏసి ఉన్న వాళ్ళందరూ ప్రిపరేషన్ అవ్వండి, మీరు స్కూల్ ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. బిఎల్ఏసి ప్లస్ ఎంఎల్ఏసి ఉన్న వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ దానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెండింటికి ఉన్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఎవరైతే బిఎల్ఏసి కేవలం లేదా బిఎల్ఏసి ప్లస్ ఎంఎల్ఏసి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. మనకు క్యాలెండర్ ప్రకారం మీరు క్యాలెండర్లో కనుక గమనించుకున్నట్టయితే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, తర్వాత ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని నేను చెప్పడం లేదు, మీరు క్యాలెండర్ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనాలిసిస్ ఏంటి, ప్రిపరేషన్ యొక్క ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి. దీనిపైననే మీ యొక్క సక్సెస్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. 100 పోస్టులు ఉన్నాయి. అందులో 50 స్కూల్కి ఇంటర్మీడియట్ ఉండొచ్చు, లేదా 60-40 ఉండొచ్చు, లేదా 75-25 ఉండొచ్చు. ఎట్లా ఉన్నా కానీ మినిమం బిఎల్ఏసి, మ్యాక్సిమం ఎంఎల్ఏసి, అంతకు మించి అయితే మనకు ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. సిఎల్ఏసి వాళ్ళకు ఉండేటువంటి పోస్ట్ ప్రెసెంట్ అయితే ఇందులో ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి సిఎల్ఏసి వాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు. మనకి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి 2 పోస్టులు ఉంటున్నాయి. ఇది బేసిక్. తర్వాత మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్కి అయినా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి అయినా వాళ్ళు 2 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ పెట్టినా, ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్ పెట్టినా, 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చినా ప్యాటర్న్ మాత్రం మారదు. ప్యాటర్న్ 2 పేపర్లు ఉంటుంది. మొదటి పేపర్ని మనం జనరల్ స్టడీస్ అని చెప్తున్నాము. తర్వాత రెండో పేపరు లైబ్రరీ సబ్జెక్ట్ ఉంటుంది. మొదటి పేపర్లో జనరల్ స్టడీస్లో ఒక 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్, ఇండియాకు సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లాంటి ఒక 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిపైన మనము గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటికి కూడా ప్రిపరేషన్ ఏ విధంగా ప్లాన్ చేస్తే మీరు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ పేపర్ 2 లైబ్రరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ లైబ్రరీ సబ్జెక్ట్ అనేది ఒక యూనిక్ సబ్జెక్ట్. మీరందరూ బిఎల్ఏసీలు చదువుకున్నారు, ఎంఎల్ఏసీలు చదువుకున్నారు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉండేటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక 10 యూనిట్స్ ఉంటాయి. ఆ 10 యూనిట్స్లో 6 యూనిట్స్ బిఎల్ఏసీలో మీరు చదివినటువంటివి, ఇంకొక 4 యూనిట్స్ ఎంఎల్ఏసీలో చదివినటువంటివి. కాబట్టి కేవలం బిఎల్ఏసీ చదివినటువంటి వాళ్ళు ఈ కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే ఎంఎల్ఏసీకి సంబంధించిన 4 యూనిట్లు కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎంఎల్ఏసీ చదివిన వాళ్ళకి సమస్య ఉండదు, ఎందుకంటే బిఎల్ఏసీలో ప్లస్ ఎంఎల్ఏసీలో ఉన్న కామన్ సిలబస్ ఉంటుంది. ఇదంతా యూజీసీ నెట్ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ని తీసుకొని మనకి ఏబిపిఎస్ వాళ్ళు ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 10 యూనిట్ల నుంచి మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయా, 150 క్వశ్చన్స్ ఉంటాయా అనేటువంటిది
మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సాధారణంగా మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో అయితే జనరల్ స్టడీస్కి 150 క్వశ్చన్స్ ఉండి 150 మార్క్స్ ఉంటాయి. లైబ్రరీ సబ్జెక్ట్ కూడా 150 క్వశ్చన్స్ ఉండి 150 మార్క్స్ ఉంటాయి. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్కి సంబంధించి. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనుకోండి, జనరల్ స్టడీస్లో 150 క్వశ్చన్స్ ఉండి 150 మార్క్స్ ఉంటే లైబ్రరీ సబ్జెక్ట్లో మాత్రం 150 క్వశ్చన్స్ ఉండి 300 మార్క్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా మీరు రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండింటిని కూడా మీరు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్తోని ప్రిపేర్ అయితే కావాలి. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూడడం జరిగింది. సిలబస్ యొక్క అనాలిసిస్ కూడా మీకు నేను చెప్పినాను. మళ్ళీ నెక్స్ట్ ఉన్నటువంటి వీడియోలో డీటెయిల్ సిలబస్ అనాలిసిస్ చేస్తాను, కేవలం పేపర్ తోది. ప్రజెంట్ మీకు ఒక అవగాహన కోసం, అంటే ప్రాథమికమైనటువంటి అంశాల కోసం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇంత వ్యాస్ట్గా ఉన్నటువంటి సిలబస్, ఇది విస్తృతమైనటువంటి సిలబస్, గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్ అనేటువంటి కూడా విస్తృతమైనటువంటి సిలబస్. అదేవిధంగా లైబ్రరీ సబ్జెక్ట్ కూడా చాలా విస్తృతము. చాలా మంది ఏమనుకుంటున్నారంటే లైబ్రరీ సబ్జెక్ట్ చాలా సులభంగా ఉంటుంది, మనం బిఎల్ఎస్లో పాస్ అయినట్టు ఎంఎల్ఎస్లో పాస్ అయినట్టు ఇందులో పాస్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోటీ పరీక్ష అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూస్తే లైబ్రరీ సబ్జెక్ట్ సంబంధించి 10 యూనిట్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎట్లా ప్రిపరేషన్ కావాలో ఒక కామన్ సక్సెస్ని సాధిస్తున్నటువంటి ప్రిపరేషన్ యొక్క ప్లాన్ను మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలి. మీరు పూర్తిగా విద్యార్థులై సమయం మొత్తం మీ చేతిలో ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఫుల్ టైమ్గా మార్నింగ్ ఈవినింగ్ టైం దొరికినా, లేదా మీరు హౌస్ వైఫ్ అయినా, లేదా పార్ట్ టైం వర్కర్ అయినా, ఎవరైనా కనీసం రోజుకు ఒక 4 నుంచి 6 గంటలు ఖచ్చితంగా టైం కేటాయించాలి. ఇది నోట్ చేసుకోండి. 4 to 6 అవర్స్ కేటాయించాలి. అందులో ఎట్లా కేటాయించాలి చూడండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ని మీరు నేను ఒక మోడల్ ప్లాన్ ఇస్తాను. మార్నింగ్ అనుకోండి, ఒక 5కి మీరు నిద్ర లేచినట్టయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక 1 అవర్ టైం పట్టిన 6 to 8 ఆర్ 6 to 9 వరకు ఒక 2 to 3 అవర్స్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ చదువుకోండి. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 10 డిఫరెంట్ సబ్జెక్టులలో ఒక 6-7 సబ్జెక్టుల పైన కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ప్రజెంట్ చెప్తున్నాను. వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే 45 నుంచి 60 రోజులలో, అంటే దాదాపు 1 week to, అంటే 7 రోజుల నుంచి 10 రోజులకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. అట్లా చూసుకుంటే 60 డేస్లో, మ్యాక్సిమం 60 డేస్లో మీరు 10 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. అంటే సబ్జెక్ట్ని చదువుకోగలుగుతారు, నోట్స్ రాసుకోగలుగుతారు, మనకి చిన్న చిన్న టెస్టులు వాటి నుంచి రాయగలుగుతారు. అట్లా కంప్లీట్ చేయడానికి, ఒక టైం మీరు కంప్లీట్ చేయడానికి 45 నుంచి 60 రోజులు పడుతుంది. డైలీ, మళ్ళీ విరామం ఏముండదు, హాలిడేస్ ఏమి ఉండకుండా కంటిన్యూస్గా ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు జనరల్ స్టడీస్కు కేటాయిస్తే 45 రోజుల నుంచి మీ యొక్క స్పీడ్ని బట్టి, మీరు నేర్చుకునే తత్వాన్ని బట్టి, మీరు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నాలెడ్జ్ని బట్టి, షార్ప్గా ఉండని, మీరు తొందరగా గ్రహిస్తున్నారు, తొందరగా గుర్తుపెట్టుకున్నట్టు 45 రోజుల్లో అయిపోతుంది. లేదు 1-2 సార్లు చదవాల్సి వస్తుంది, జ్ఞాపకం తక్కువ ఉంటుంది, 1-2 సార్లు రాయాల్సి వస్తుంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు 60 డేస్ టైం పడుతుంది. అట్లయితే పేపర్ 1 కంప్లీట్ అవుతుంది. మరి పేపర్ 1 అంతా అయిపోయిన తర్వాత పేపర్ 2 చదువుకుంటాను, లేదా పేపర్ 2 అంతా అయిపోయిన తర్వాత పేపర్ 1 చదువుకుంటాను అనుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు ఒకటే రోజు 2 పేపర్లు రాయాలి కాబట్టి ప్రతిరోజు 2 సబ్జెక్టులు మీరు ప్రిపరేషన్ కావాలి. ఈవినింగ్ చూసుకుందాం. ఈవినింగ్ మీరు డ్యూటీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 6కో 7కో మీరు వస్తే, భోజనం చేసి ఫ్రెష్ అప్ అయ్యి 8 o'clock సబ్జెక్ట్ మీద కూర్చుంటే 8 to 10 or 11, వీలైతే 12 వరకు, అంటే ఈ ఒక 3 నెలలు 4 నెలలు బాగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక 2 to 3 అవర్స్ కేటాయించుకోండి. మినిమం 2 hours, 3 hours అనేది యావరేజ్. మీరు 4-5 hours అయినా ప్రాబ్లం లేదు. ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. ఇప్పుడు మాత్రం 2 నుంచి 3 గంటలు కేటాయిస్తే 10 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ని కంప్లీట్ చేయడానికి కనీసం 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది యావరేజ్గా. ఎందుకంటే నేను గత కొంతకాలంగా చెప్తున్నాను కాబట్టి ఆ విషయం మీకు తెలియజేస్తున్నాను. సగటున 45 రోజులు, గరిష్టంగా 60 రోజుల టైం పడుతుంది. 60 రోజుల్లో మీరు యూనిట్స్ అన్ని చదువుకోవడం, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, టెస్టులు రాయడం ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా కూడా ఒక 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఎట్ ఎ టైం వరుసగా 60 రోజులు మీరు ఎలాంటి విరామం తీసుకోకుండా ఉదయం 2 లేదా 3 గంటలు, సాయంత్రం 2 లేదా 3 గంటలు జరిగినట్టయితే 60 రోజుల్లో మీ ప్రిపరేషన్ పూర్తవుతుంది. ఓకేనా? ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత, అంటే నేను 45 డేస్కి కౌంట్ చేసినాను, 60 డేస్కి కాదు. 45 డేస్లో మీ ప్రిపరేషన్ పూర్తయింది. ఇక టోటల్ ఈ 2 పేపర్లకు కలిపి ఒక 1 week పేపర్ 1కి, ఒక 1 week పేపర్ 2కి, ఒక 1 day రిజర్వ్ డే కేటాయిస్తే 15 డేస్లో మొత్తం రివిజన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫస్ట్ 60 డేస్లో 45 రోజులు ప్రిపరేషన్కి అయిపోతుంది, 15 రోజులు మీకు రివిజన్ కంప్లీట్ అయింది. అంటే 60 డేస్లో మీరు ఏమైంది, సబ్జెక్ట్ నేర్చుకున్నారు, 1 time రివిజన్ చేసారు. 1 time రివిజన్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం విన్నుగాము. తక్కువలో తక్కువ మీరు 3 times రివిజన్ చేయాలి. మినిమం 3 times, 4 times 5 times చేసినా తప్పలేదు, టెస్ట్ రాసినా తప్పలేదు. కానీ మినిమం 3 సార్లు చేయాలి. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్స్ అనేటువంటివి అట్లాంటివి.
నేను నా పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ దాదాపు 26 ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మీకు చెప్తున్నాను నేను. రెండవ రివిజన్ నెక్స్ట్ 15 డేస్లో మళ్ళీ రెండవ రివిజన్ చేయాలి. మళ్ళీ ఒక 1 వీక్ జనరల్ స్టడీస్, ఒక 1 వీక్ సబ్జెక్ట్, ఇంకొక 1 వీక్ రిజర్వ్ డే పెట్టుకుని 15 డేస్లో మళ్ళీ రెండో రివిజన్ చేయాలి. అప్పుడు మెథడ్లో బాగా గుర్తుంటాయి సబ్జెక్ట్ అంతా. నెక్స్ట్ మూడో రివిజన్ మళ్ళీ ఇంకొక 15 డేస్ టైం తీసుకొని మీరు చేయాలి. చేస్తే మళ్ళీ ఒక 1 వీక్ జనరల్ స్టడీస్, మళ్ళీ ఒక 1 వీక్ సబ్జెక్ట్, ఇంకొక రిజర్వ్ డే పెట్టుకుంటే థర్డ్ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ వచ్చినట్టు, అదేవిధంగా మీరు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు. ఎంత టైం పట్టింది చూడండి. 45 రోజులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కావడానికి మొదటి రివిజన్కు 15 రోజులు, రెండవ రివిజన్కు 15 రోజులు, మూడవ రివిజన్కు 15 రోజులు. 45 + 45 అంటే 90 రోజుల సమయం పట్టింది. 90 రోజులు అంటే 3 నెలలు. ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఈ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు మార్చి 23rd 2026 అంటే ఈ ఒక 1 వీక్ తీసేయండి. మీరు బుక్స్ వెతుక్కోవడానికి, కోచింగ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి 1 వీక్ పట్టిందన్న. ఏప్రిల్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ 30 వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడొచ్చినా, నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఆ సమయంలో మీరు మరిన్ని రివిజన్లు చేయాలి. చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీరు చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ రానియండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకొనియండి, తర్వాత ఎగ్జామినేషన్ డేట్ డిక్లేర్ కానివ్వండి, ఎగ్జామినేషన్ డేట్ మాకు పేపర్లో కనబడ్డ తర్వాత మా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే మీరు జీవితం మొత్తం మీద నిరుద్యోగులుగానే మిగిలిపోతారు. ఎవరైతే ముందస్తుగా మేలుకుంటారో, అడ్వాన్స్ ప్రిపరేషన్ అవుతారో, నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ ప్రిపరేషన్ ఈ విధంగా పూర్తయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. నోటిఫికేషన్ పేపర్లో పబ్లిష్ అయ్యే టైం వరకు మీ ప్రిపరేషన్ పూర్తయి 3 రౌండ్స్ రివిజన్ కావాలి. 90 డేస్. నోటిఫికేషన్ కంటే ముందు 90 డేస్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ కావాలి. నోటిఫికేషన్ టైం ప్రిపరేషన్ అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా 2 నుంచి 3 సార్లు రివిజన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో ఉండి ఉద్యోగంలో సెలెక్ట్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి లైబ్రరీయన్ 100 పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది. మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు నన్ను సంప్రదించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.